నమస్తే, వెల్కమ్ టు బియాండ్ ది హెడ్లైన్స్. నేను మీ మధు. రైట్, ఇక పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన కోసం ఈ నెల 16న పార్లమెంటులో బిల్లు పెట్టబోతున్నారు. 543 నుంచి 850 వరకు అసెంబ్లీ సెగ్మెంట్ పెరిగే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ని బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే జనాభా దామాషా ప్రకారం కాకుండా బీజేపీ ఎట్లాగైనా అధికారంలోకి రావడం లక్ష్యంతోనే ఈ నియోజకవర్గాల పునర్విభజన, బీజేపీ ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ నియోజకవర్గాల్ని పునర్విభజించే అవకాశం ఉన్నది, బీజేపీ అధికారం రావడానికే ఈ కుట్ర పన్నుతున్నదని చెప్పేసి ఈ నియోజకవర్గాల పునర్విభజనని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక ఇదే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. ఈ నెల 16న అయితే బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఓటర్స్ యొక్క జాబితా ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని తొలగించాలి అనే పనిలో కూడా ఇక్కడ సార్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. రైట్, ఇక ఇదే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. ఇక బీజేపీ నుంచి ముత్యాల తిరుపతి రెడ్డి గారు మనతో జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి మిట్ట నర్సయ్య గౌడ్ గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి శ్రీకాంత్ గారు సిద్ధంగా ఉన్నారు. రైట్, మిట్ట నర్సయ్య గౌడ్ గారు, మీరు చెప్పండి, ఈ నియోజకవర్గాల పునర్విభజన గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాయిస్ క్లియర్ ఉందండి? ఉన్నదండి, మాట్లాడండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు ఈ 16వ తారీఖు నాడు స్పెషల్ గా ఈ పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా బిల్లు, యూటీలకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెడదామన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే ఒకటి రెండు ప్రశ్నలు మీ ద్వారా అడగాలనుకుంటున్నా. నంబర్ 1 ఏంటంటే, వాళ్ళు కీలకంగా ఏం చేసిరంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా బిల్లుతోటి క్లబ్ చేసి ప్రవేశపెడతా ఉన్నారు. అసలు ట్విస్ట్ అంతా ఇదొక్కటే. ఎందుకు అలా పెడుతున్నారంటే, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును జనాభా ప్రాతిపదికన, అంటే ఇప్పుడు 2026 ప్రకారం చేస్తున్నారు, తర్వాత 2011 అని తీసుకుంటున్నారు. కాబట్టి దీనివల్ల అన్యాయం జరుగుతుంది. కాబట్టి అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఏకకంఠంతో వ్యతిరేకిస్తాయి. కాబట్టి దీనికి తోడుగా మహిళా బిల్లును కూడా పెడితే, వ్యతిరేకిస్తున్నామని ఏ మాట చెప్పినా అగో మహిళలకు 33% గురించి కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని చెప్పి, ఇప్పుడు జరగబోయే పశ్చిమ బెంగాల్, స్టాలిన్, అది మన తమిళనాడు ఇలాంటి ఎన్నికలలో మహిళా ఓట్లను గుంజుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతోటి మాత్రమే ఇప్పుడు పెడతా ఉన్నారు. వాస్తవ ట్విస్ట్ ఇదే. లేకపోతే నేను ఒకటి అడుగుతున్నా, ఆల్రెడీ 2023లో మహిళా బిల్లును పాస్ చేయడం జరిగింది. మరి పాస్ చేసిన తర్వాత 29 నుండి అమలు చేస్తామని చెప్పిండ్రు, ఇది కూడా ఓకే. మరి ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టడం వల్ల కొత్తగా ఓబీసీలకు ఏమన్నా కోటా క్రియేట్ చేస్తా ఉన్నారా? మైనారిటీ మహిళలకు ఏమన్నా కోటా క్రియేట్ చేస్తా ఉన్నారా? లేదా 33% కాకుండా ఇంకేమన్నా పర్సెంట్ పెంచుతా ఉన్నారా? అదనంగా ఇప్పుడు ప్రవేశపెట్టి మీరు సాధించేది ఏంది? కేవలం రాజకీయ దురుద్దేశంతో మాత్రమే. అదే విధంగా ఈ రాష్ట్రాల పునర్విభజన బిల్లుకు ఎవరు అడ్డం పడకుండా ఉండడానికి మాత్రమే రాజకీయ కుట్ర చేసిండ్రు అనేది మా వాదన. లేదు అనంటే వీళ్ళు 29 తర్వాత పెట్టొచ్చు కదండి. ఇప్పుడు పశ్చిమ బెంగాలు, తమిళనాడు ఎన్నికల తర్వాత వీళ్ళు ఈ బిల్లు పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి కదా, వాస్తవాలు మాట్లాడతారు కదా. ఇప్పుడు మేము ఈ పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నామని అన్నమే అనుకోండి ఒక మాట, ఇదిగో వీళ్ళు మహిళా బిల్లుకు వ్యతిరేకమని వీళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ముసాయిదా బిల్లు పార్లమెంటు మెంబర్లకు ఇచ్చి చర్చకు రమ్మని చెప్పారు. కానీ ఏ ఉద్దేశంతో 2023లో ఆల్రెడీ ఆమోదించబడినటువంటి మహిళా బిల్లును మరొక్కసారి ప్రవేశపెట్టడము దేని కొరకు అని అంటున్నాం. అదేవిధంగా ఆల్రెడీ దక్షిణాది 5-6 రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే 130 సీట్లే ఉన్నాయి దక్షిణంలో, మిగిలిన 413 సీట్లు ఉత్తరాదిలో ఉన్నాయి. ఇప్పుడు దక్షిణాదిలో ఈ పార్లమెంటు సీట్లతోటి సంబంధం లేకుండానే ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడతా ఉంది. కనీసం వచ్చే పునర్విభజనలోనైనా ఈ దక్షిణాది రాష్ట్రాలను లెక్కలోకి తీసుకునే విధంగా ఏదో రకంగా సీట్ల పెంపు ఎక్కువ చేస్తే బాగుంటది కదా అనేదేమో మా ఆలోచన. మరి అదే కాకుండా ఇంతకుముందు 1960-70లో ప్రవేశపెట్టినటువంటి ఈ కుటుంబ నియంత్రణను ఈ దక్షిణాది రాష్ట్రాలు భారీగా అమలు చేసినాయి. దానివల్ల జనాభా తగ్గింది.
ఉత్తరాది రాష్ట్రాలేమో అది అమలు చేయకుండా అడగోలుగా జనాభా పెంచుకున్నారు. మరి ఈ జనాభా ప్రకారం కనుక మీరు చేసినట్లయితే మరీ ఎక్కువగా అక్కడ ఉత్తరాది రాష్ట్రాలకే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది, దక్షిణాది రాష్ట్రాల గొంతును నొక్కే అవకాశం ఉంది అని మాత్రమే మేము చెప్తా ఉన్నాం. మరొకసారి మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే, మహిళా బిల్లుకు మేము కాదు కదా, ఏ ఒక్క పార్టీ కూడా వ్యతిరేకము కాదు. మేము సంపూర్ణ మద్దతు అంతకు ముందు ఇచ్చినాము, ఇప్పుడు కూడా ఇస్తాం. కానీ అదే మహిళా బిల్లులో ఓబీసీ కోటా క్రియేట్ చేయాలి, మైనారిటీ మహిళలకు క్రియేట్ చేయాలి. లేదు అంటే ఉన్నత వర్గాల మహిళలు మాత్రమే ముందుకొస్తారు, ఉన్నటువంటి మహిళా సీట్లలో వాళ్ళే ఉంటారు. మిగతా ఓబీసీ గాని మైనారిటీ గాని వీళ్లకు కష్టమైతుంది, నష్టమైతుంది. జెస్సీలకు సంబంధించి ఎవరేం చేయలేరు, వాళ్ళకు ఖచ్చితంగా కోటా ఉంటది. ఎవరు కూడా ఒక వెంట్రుక మందం కూడా వాళ్ళకు నష్టం చేసే అవకాశం లేదు. ఇక్కడ నష్టపోయేది ఎవరయ్యా అంటే, మహిళా బిల్లులో జనరల్ స్థానాలు మాత్రమే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓబీసీలు మైనారిటీ మహిళలు నష్టపోతారని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. దీన్ని ఎట్లాగూ అడ్డుకుంటారన్న ఆలోచన, ఈ వాదన తీసుకొస్తారన్న ఆలోచనతోటి ఈ రెండింటిని క్లబ్ చేసి ఎప్పుడైనా మేము పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నామని కనుక అంటే, ఇదిగో చూసిందా కాంగ్రెస్ మహిళలకు వ్యతిరేకమని చెప్తామన్న ఆలోచనతోటి మాత్రమే రాజకీయ కుట్ర చేస్తుంది అనేది స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలను అవలోకనంలోకి తీసుకొని ఏ రకంగా వాళ్లకు పెంచితే బాగుంటది, వాళ్ళు లేకుండా సెంట్రల్ లో ప్రభుత్వం ఏర్పడే విధంగా లేకుంటే బాగుంటది. ఎందుకంటే ఇది అంత కలిసిమెలిసి ఉన్నాం కదా, 28, 29 రాష్ట్రాలు. ఈ అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలి కదా. మొత్తం కేవలం ఒక 5-6 ఉత్తరాది రాష్ట్రాలను కనుక కబ్జా చేస్తే మిగతా వాళ్ళతో సంబంధమే లేదన్నట్టుంటే ఇంకా ఫెడరల్ వ్యవస్థ ఏముంటది? ఈ ఆలోచననే సోనియా గాంధీ గారు లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరొకసారి చెప్తున్నా, మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, ఆలోచన మాది, బిల్లు మాది, తెచ్చింది మేము. అడ్డుపడ్డప్పుడు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఏదో మేము తెచ్చినట్టు వాళ్ళు కలరించుకుంటా ఉన్నారు. అయినా సరే మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు ఉంటుంది అనేది మరి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. రైట్ శ్రీకాంత్ గారు మీరు చెప్పండి, నిజంగానే దక్షిణాది రాష్ట్రాల ఆమోదం లేకుండానే ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందా? దానికోసమేనా ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది? ముందుగా అందరికి నమస్కారం అండి. ఇప్పుడు అన్నగారు మాట్లాడుతూ అందులో కొన్ని విషయాలు నిజాలే ఉన్నాయి అందులో. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే, మనము గతం నుంచి గమనిస్తే ఇక్కడ దక్షిణాది మన రాష్ట్రాలలో ప్రతిసారి చిన్న చూపే జరుగుతుంది. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా, అది కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా. అది ఎందుకంటే అది ఇక్కడ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఇక్కడ తక్కువ శాతం ఎంపీలు ఉండడం, అక్కడ ఎక్కువ శాతం ఎంపీలు ఉండడం, అక్కడ నిధులు ఎక్కువ కేటాయించడం, అక్కడ అభివృద్ధి అక్కడ ఎక్కువ జరగడం, ఇటు సైడ్ తక్కువ జరగడం అనేది ఇది ప్రజల్లో నాటుకుపోయింది. ఈ భావన అనేది పోవాలి. ఆ విధంగా మంచి నిర్ణయాలు తీసుకొని సవరణలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ప్రతి సమస్యని క్షుణ్ణంగా అన్ని రాష్ట్రాలకు, అన్ని నియోజకవర్గాలకు ఎలా అయితే సమానంగా చేయగలుగుతారో అన్ని విషయాల్లో, ఇది చాలా గుర్తుపెట్టుకోండి, చాలా అన్ని విషయాల్లో ఒకే పరమైన నిర్ణయం తీసుకుంటే అది న్యాయం చేయగలిగితే దానికి అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే ఇక్కడ ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. జనాభా రేషియో ప్రకారం చేస్తారా, ప్రాంతం ప్రకారంగా చేస్తారా, ఏరియా ప్రకారంగా చేస్తారా అంటే అది కొంచెం క్లారిటీ కావాలి. ఎందుకంటే రీసెంట్లీగానే ఒక చిన్న ఇష్యూ వచ్చింది. మన డివిజన్లు పెరిగినాయి, ప్రతి డివిజన్ కూడా పెరిగినాయి, అది అందరికి తెలిసిన విషయమే. అది కూడా చాలా సమస్యలు వచ్చినాయి. చాలా మంది ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడి దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో కొంచెం 1-2-3 సార్లు కూర్చొని మాట్లాడుకొని అది కూడా సెట్ చేయడం జరిగింది, డివిజన్లని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇవి మార్పులు సంచలనం అన్నమాట. ఇది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినాక ఎన్నో సంచలనాలు మనం చూస్తున్నాం, అసలు ఊహించనివన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఆనాడు మన పెద్ద నోట్లు రద్దు అనుకోండి, తర్వాత ఇలాంటి నిర్ణయాలు ఆర్టికల్ 370 అనుకోండి, అంటే పెద్ద పెద్ద నిర్ణయాలు. ఈ నిర్ణయాలు తీసుకునే ముందు, ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజలని దృష్టిలో పెట్టుకొని, ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని, మన దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని దీన్ని ముందుకెళ్లాలనేది మా ఉద్దేశం. దీనివల్ల నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అంటే
మరి ఇప్పుడు జనాభా పెరిగినప్పుడు మొన్న రీసెంట్లీగా కూడా కేసీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది, సవరణ చేసుకోవాలి, జనాభా పెరిగింది, అన్ని రకాలుగా అభివృద్ధిలో మనం ముందుకు వెళ్ళాలి అంటే మారుస్తూ ఉండాలి, దాన్ని సవరణ చేసుకుంటూ ఉండాలి అని చాలాసార్లు చెప్పడం జరిగింది. అప్పుడు కొంతమంది విమర్శలు చేయడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు అలాంటివే జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ అన్ని రాష్ట్రాలని కలుపుకొని అందరి నాయకుల సలహా సూచనలు తీసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి ఎంపీలో మన ఇటు ఎవరు లేరు కాబట్టి మరి కాంగ్రెస్ లో 8 మంది ఉన్నారు, బీజేపీలో 8 మంది ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఈ 2.5 సంవత్సరాలలో కూడా మనం గమనిస్తే మరి కేంద్రం నుంచి రావాల్సిన నిధులే అనుకోండి, కేంద్రం నుంచి రావాల్సిన సహకారాలు అనుకోండి, ఏవైనా అనుకోండి, మనకి మాత్రం శూన్యమే. ఇదే విషయం చాలా మందిలో, చాలా నాయకులలో, ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలలో అందరికీ ఇదే అభిప్రాయం ఉంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా సముచితమైన న్యాయం చేస్తూ అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించి అన్ని పార్టీల సలహా సూచనలు తీసుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అందులో ఇప్పుడు ఏవైతే బిల్లులు పెట్టదలుచుకున్నారో వీటి అన్నిటికీ మేము అన్ని విధాలుగా సహకరిస్తున్నాం, మా నాయకులకు ఇక్కడ అభ్యంతరాలు లేవు. కానీ సముచితమైన న్యాయం చేయాలి, అన్ని విధాలుగా నిర్ణయాలు తీసుకొని ఎవరికి ఇబ్బందులు కలగకుండా ముందుకు వెళ్ళాలనేదే మా నిర్ణయం. రైట్. తిరుపతి రెడ్డి గారు, మీరు చెప్పండి, నిజంగా దక్షిణాది రాష్ట్రాల ఆమోదం లేకుండానే బీజేపీ అధికారంలోకి రావడం కోసమే ఈ నియోజకవర్గాల పునర్విభజన. ఇంకొకటి 2023లోనే మహిళా బిల్లు ఆమోదించబడింది, మళ్ళీ తిరిగి ఇప్పుడు ప్రవేశపెట్టడానికి గల కారణాలు ఏంటి? దాంతోపాటు ఈ నియోజకవర్గాల పునర్విభజనకు అలాగే మహిళా బిల్లుకు ఈ రెండింటికి ముడిపెట్టి ఈ రెండింటిని ప్రవేశపెట్టడం ఏంటి? దీనిపైన మీ సమాధానం. అందరికీ నమస్తే అండి, నా పేరు తిరుపతి రెడ్డి. ఇక్కడ అన్నగారు చెప్పినట్లు దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాలకు తేడా అనేటువంటిది చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ భారతదేశం అనేటువంటిది మొత్తం కలిపి ఒకే దేశ పౌరులము అనేటువంటి విషయాన్ని మిత్రులు మర్చిపోయినట్టున్నారు. భారతదేశంలో ఏ పౌరునికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు దేశ పౌరులలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు విలువ అనేటువంటిది ఒకే రకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క డీలిమిటేషన్లు ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషను అదే విధంగా నడుస్తుంది. దక్షిణాది రాష్ట్రాలలో వారు చెప్పినట్టు దక్షిణాది రాష్ట్రాల్లో 24% ప్రస్తుతానికి మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఉత్తరాది రాష్ట్రాల్లో 76% ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రాలు. అయితే ఇందులో జనాభా ప్రాతిపాదికన పునర్విభజన అనేటువంటిది జరిగితే, సీట్ల పెంపు అనేటువంటిది జరిగితే వారు అన్నట్లు ఇక్కడ నష్టం చేకూర్చుతుంది, నష్టం అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నటువంటి 24%లో 76%లో ఒక 50% పెంచుతున్నాం అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది అనేటువంటిది మనం వింటున్నటువంటి విషయం. ఈ బిల్లు ప్రవేశపెట్టడంలో 24% ఉన్నా 76% ఉన్నా 50% అనేటువంటిది పెరుగుతుంది ప్రస్తుతానికి. అంటే 100 సీట్లు ఉంటే 150 సీట్లు అవుతాయి, 50 సీట్లు ఉంటే 25% పెరిగి 25 సీట్లు పెరిగి 70 సీట్లు అవుతాయి. కానీ వాళ్ళు అన్నట్లు జనాభా అక్కడ ఎక్కువ ఉంది, అక్కడ ఎక్కువ పెంచాలి, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ పెంచుతున్నారు అంటే అప్పుడు ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ ఇంతకు ముందు ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో నిర్ణయించినటువంటి లోక్సభ స్థానాలు ఉన్నాయో అవే స్థానాలను దృష్టిలో పెట్టుకొని దాంట్లో 50% అనేటువంటిది పెంచడం జరుగుతుంది. ఇదొకటి. దీనికి సంబంధించి లోతుగా చర్చించడానికే సపరేట్ గా 16, 17, 18 ఒక 3 రోజులు దీనిపైన చర్చించడానికి లోక్సభలో అవకాశం ఉంది. ప్రస్తుతానికి పార్లమెంటు సభలు నిర్వహిస్తున్నారు, దాంట్లో అవకాశం ఉంది. ప్రతి పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు అందులో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ లోతుగా చర్చించి భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పౌరునికి కూడా అన్యాయం జరగకుండా, ఓటు హక్కుకు ఎలాంటి భంగం కలగకుండా, ఓటు హక్కు విలువ అనేటువంటిది సమానంగా ఉండాలనేటువంటిది ఒక స్ఫూర్తితో, ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక స్ఫూర్తితో దానిని ఈ యొక్క డీలిమిటేషన్ లో ఉపయోగించి
50% పెంచి 50%లో 33% రిజర్వేషన్ అనేటువంటిది మహిళలకు కేటాయించారు కాబట్టి ఆ 50%లో ఉన్నటువంటి దాన్ని పెంచేటువంటి దాంట్లో మహిళలకు కూడా 33% రిజర్వేషన్ కల్పించాలి కాబట్టి ఈ 3 అనేటువంటివి ఒకేసారి నిర్ణయించడం జరిగింది, పెట్టడం జరిగింది. వీళ్లకు పెంచినటువంటి సీట్లలో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఓబీసీలకు కానీ, జనరల్ మహిళలకు కానీ కేటాయించే విధంగానే ఈ యొక్క బిల్ అనేటువంటిది ఉంటుంది. ఈ రోజు రేపు అంటే 15 కదా, రేపటి నుంచి మనం లోక్సభ సమావేశాలు అనేటువంటివి, పార్లమెంట్ సమావేశాలు అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో చూసుకుంటే మనకి పూర్తిగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ బయట మనం చర్చిస్తున్నటువంటి దాంట్లో చాలా మటుకు 50% అందులో ఏముందో తెలియక మన చర్చ అనేటువంటిది ముందుకు కొనసాగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ముసాయిదా వచ్చిన తర్వాత ఆ బిల్లు ముందులా పెట్టుకొని దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంది అనేటువంటి విషయాలను లోక్సభలో చర్చించడం జరుగుతుంది, పార్లమెంట్ లో చర్చించడం జరుగుతుంది, రాజ్యసభలో చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఆ చర్చలకు అనుగుణంగా ఎవరికి అన్యాయం జరగకుండా ఈ యొక్క పునర్విభజన బిల్ అనేటువంటిది ముందరికి తీసుకెళ్లే అవకాశం ఉందని నా యొక్క ఉద్దేశము. ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్నటువంటి వాదన ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా జిఎస్టీ కడుతున్నాము, ఎక్కువగా డబ్బులు వస్తున్నాయి, మాకు అయినా సీట్లలో అన్యాయం జరుగుతుంది అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక వాదన. ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాలలో దక్షిణాది రాష్ట్రాలని కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే భారతదేశ రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఆలోచిస్తారు తప్ప ఒక రాష్ట్రానికి ఓ విధంగా ఇంకో రాష్ట్రానికి ఓ విధంగా ఇక్కడ ఎక్కువగా డబ్బులు వస్తున్నాయి దీనిని ఇక్కడనే ఖర్చు పెట్టాలని కాదు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో మన తెలంగాణ రాష్ట్రంలోనే చూసుకుంటే హైదరాబాద్ లో వచ్చినటువంటి బిల్స్ కానీ, హైదరాబాద్ లో వచ్చినటువంటి రాబడి కానీ ఆదిలాబాద్ లో రాదు. అట్లాంటి ఆదిలాబాద్ లో ఈ హైదరాబాద్ కు సంబంధించినటువంటి డబ్బులు తీసుకెళ్లి ఆదిలాబాద్ లో డెవలప్మెంట్ చేసుకోకూడదా? రైట్. నర్సయ్య గౌడ్ గారు మీరు చెప్పండి, ఇక్కడ ఎన్ని సీట్లు పెరుగుతాయో అక్కడ అన్ని సీట్లు పెరుగుతాయి, ఉన్న కాడ 150 అవుతాయి అంతే తప్ప దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి? ఏ రాష్ట్రానికైనా ప్రతి పౌరుడికి ఒక హోటక్ ఉండాలనేదే ఈ నియోజకవర్గాల పునర్విభజన సంబంధించినటువంటి ఉద్దేశం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఇదే తప్పు, వాళ్ళు మాట్లాడేదే తప్పు అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే 24% సీట్లు ఈ 5-6 రాష్ట్రాలు దక్షిణాదిలో ఉన్నాయి, మాకు అన్యాయం జరుగుతుంది, కేంద్రంలో కీలకమైన పదవులు ఒక మహిళకు ఆర్థిక శాఖ తప్పి ఇయ్యలేదు, అన్ని మమ్మల్ని పగ నొక్కేస్తుర్రు, మాకు ఈసారికైనా మాకు మా గొంతు లేచేటట్టు మా ప్రాధాన్యత ఉండేటట్టు ఏదో రకంగా మాకు సీట్ల పెంపును ఇవ్వండి అని మేము అడిగితే నీకు 24% ఉంది కాబట్టి నీకు 50 పెంచుతా, 56% ఉంది కాబట్టి నేను 50% పెంచుకుంటా. ఇదే అన్యాయం. మీకు ఈ 2 ఫిగర్లలో మీకు అర్థమవుతుంది కదా. 24% దక్షిణాది రాష్ట్రాలలో, 76% ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్నాయనే కదా మీకు చెప్పేది. మేము అంటున్నాం 2 కారణాలు చెప్తా ఉన్నాం. అంటే జనాభా ప్రాతిపదికన ఇప్పుడు మేము కంట్రోల్ చేసినాం కాబట్టి దానికి కంట్రోల్ చేసిన రాష్ట్రాలకు అదనంగా ఓ 10% ఇస్తామని మీరు ఎందుకో ప్రకటించరు. ఈ దక్షిణాది 5-6 రాష్ట్రాలు కలిసి 53% రెవెన్యూ కేంద్రానికి ఇస్తున్నప్పుడు మీకు అడిషనల్ గా ఇంకో 10% ఇస్తామని మీరు ఎందుకో చెప్పరు. అంటే మా సీట్లు ఎందుకో పెంచరు. అంటే మేము ఆల్రెడీ గత దశాబ్దాలుగా మేము బాధపడుతూ చెప్తున్నటువంటి విషయాలను యాజ్ ఇట్ ఈజ్ పెడుతున్నారు కదా. నువ్వు 50 కాదు 200% పెంచినా గదే లెక్క ఉంటది కదా. ఇప్పుడు నాది 24% ఉంటది, వాళ్ళది 76% ఉంటది. ఇదే కదా మన బాధ, ఇదే కదా మేము చెప్పేది. వాళ్ళకి అర్థమైతే లేదు. రెండో విషయం మిత్రుడు చెప్తుంటే మహిళా బిల్లును ఏం చర్చిస్తావో చెప్పు, ఏం చర్చిస్తావు? ఆల్రెడీ చర్చించినాము, పాస్ చేసినాము. నువ్వు అవునన్నా కాదన్నా మహిళలకు ఇంప్లిమెంట్ చేయాల్సిందే, 33% ఇవ్వాల్సిందే. కానీ నీకు చిత్తశుద్ధిగా ఉంటే 2023లో మహిళా బిల్లు పాస్ అయినప్పుడు 2024లో జరిగిన ఎన్నికలకు ఎందుకు అమలు చేయలేదు అంటున్నాం. అప్పుడు మీరు చెప్పిన సాకులు ఏందండి? జనాభా లెక్కలు రావాలి, డీలిమిటేషన్ రావాలి, అప్పటి వరకు చేయడానికి వీల్లేదు కాబట్టి మహిళలకు మేము చేయలేకపోతున్నామని స్కూల్ చెప్పిన మాట నిజం కాదా? ఒకవేళ మీరు అప్పుడే 24లోనే కనుక అమలు చేస్తే 181 మంది మహిళలు సీట్లలో కూర్చునే వాళ్ళు కదా. కేవలం మహిళల ఓట్లను గుంజుకోవడానికి మాత్రమే వీళ్ళు చేస్తా ఉన్నారు. రెండో విషయం మిత్రుడు ఏం చెప్తుండంటే అందరినీ ఈక్వల్ గా చూస్తున్నాం, అందరికి ఓటు హక్కు ఇస్తున్నాం,
ఎవరిని అన్యాయం చేస్తలేమని ఒక శుద్ధపూస మాటలు చెప్తా ఉన్నారు. నేను అడుగుతున్న సూటిగా, తెలంగాణ నుంచి 1 రూపాయి డబ్బులు మనం కేంద్రానికి పంపితే రివర్స్ లో మనకు 16 పైసల నుంచి 40 పైసల లోపల మాత్రమే మాకు ఇస్తా ఉన్నారు. అదే ఉత్తరప్రదేశ్ లో 1 రూపాయి రెవెన్యూ కనుక కేంద్రానికి పంపితే వాళ్ళకు 3 రూపాయల 50 పైసల చొప్పున ఇస్తా ఉన్నారు. రూపాయికి 3 రూపాయల 50 చొప్పున ఇస్తా ఉన్నారు. అదే బీహార్ లో 1 రూపాయి కేంద్రానికి కడితే 1 రూపాయికి 16 రూపాయలు డబ్బులు బీహార్కి ఇస్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చూస్తా ఉన్నా నేను. మీరు సమానంగా చూసేదైతే మీరెందుకు అట్లా చేస్తా ఉన్నారు? తెలంగాణ రూపాయి కడితే మీరెందుకు 16 రూపాయలు మాకు ఇస్తలేరు? మీరెందుకు ఉత్తరప్రదేశ్ లెక్క 3.5 రూపాయలు ఇస్తలేరు? మాకెందుకు 16 పైసల నుంచి 40 పైసలు ఇస్తున్నారని అడిగితే సమాధానం లేదు. మేము అందరినీ ఎక్కడ సమానంగా చూస్తున్నారండి మీరు? ఇప్పుడు మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది, 2 భూతకర్రల మీద నిలబడ్డది. అక్కడ బీహార్ కావాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావాలి. మీరు బడ్జెట్ లో చూసిరు కదా, 1,000 కోట్లు, 15,000 కోట్లు, 10,000 కోట్లు అగోలు డబ్బులు ఆ 2 రాష్ట్రాలకు ఎందుకు పోయినాయి? మరి అప్పుడు మేమంతా కనిపించట్లేదా? మేము భారతదేశంలో పౌరులం కాదా? మేము కడతలేమా? మేమేం కడతలేము? మేమేం తప్పు చేసినాం? మాకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడైనా డీలిమిటేషన్ లో మాకు సీట్లు ఎక్కువ పెరగాలని కోరుకోవడం తప్పు అంటున్నా నేను. చేసే తప్పులన్నీ మీరు చేసి కాంగ్రెస్ అడ్డం పడుతుంది. ఎక్కడ పడ్డది? మహిళా బిల్లు తెచ్చింది మేము, 4-5 సార్లు ప్రవేశపెట్టింది మేము. ఆ రోజు భారతీయ జనతా పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ మిగతా వారు ఓబీసీ మహిళలకు కోటా కావాలి, మైనారిటీలకు కోటా కావాలని అడ్డుకున్నది మీరు. ఈ రోజు మేము అదే మాట చెప్తా ఉంటే మేము అడ్డం వస్తున్నామని మీరు ఎట్లా చెప్తారండి? నేను అంటున్నా, సూటిగా అంటున్నా, ఈ 3 రోజులలో ఈ మహిళా బిల్లును డీలిమిటేషన్ బిల్లు తోటి మీరు ఏ రకంగా కలిపిండ్రు? ఎక్స్ట్రా మహిళలకు మీరు ఇచ్చేది ఏంది? ఎక్స్ట్రా చర్చించేది ఏంది? ఆల్రెడీ పాస్ అయిన బిల్లును మళ్ళీ లింక్ చేసి రాజకీయం కాకపోతే ఏంది అంటున్నా. ఏప్రిల్ 29 తర్వాత మీరు ఇదే సమావేశం పెడితే మీకు ఏమొచ్చిందండి? కేవలం పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎలా మహిళల ఓట్లు దోసుకోవడంలో ఒక రాజకీయ కూడా చేస్తా ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఏ మార్చడం తప్పితే ప్రజలకు చేసేది ఏమీ లేదు. ప్రజలకు ఓటు అందరికీ సమానమని చెప్తున్నటువంటి వీళ్ళు మరి అన్ని రాష్ట్రాలకు సేమ్ డబ్బులు పంపిస్తామని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు వీళ్ళు? అంటే డబ్బులలో మోసం, సీట్లలో మోసం, అధికారంలో మోసం, అన్నిట్లో మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుట్రను బయట పెట్టడానికే మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఇప్పుడు 1971 లో చేసిరు, అప్పటి నుంచి బాధపడతా ఉన్నాం. 24% సీట్లే దక్షిణాది, 130 సీట్లు మాత్రమే మనకు ఉన్నాయి. మరి 130 సీట్లతోటి మనకు ఒరిగేదేముందండి? ఇప్పుడు కూడా 413 సీట్లు ఉత్తరాదిలో ఉన్నాయి. ఇప్పుడు కూడా మన ప్రమేయం లేకుండానే సెంట్రల్ లో గవర్నమెంట్ ఏర్పడతా ఉంది. మళ్ళీ 50% కనుక వేస్తే మళ్ళీ సేమ్ స్టోరీ ఉంటది. సేమ్ 24% లోనే ఉంటాం. సేమ్ బాధలు పడతాం. మన మాట ఎవరు వినరు. ఇక్కడ కట్టాలి, అక్కడ పోయి సలాం కొట్టాలి. ఎందుకండి మనకి ఈ బాధలు? అంటే మన ప్రాధాన్యత ఎందుకు ఉండొద్దు? మన మనుషులను రాగా ఫెడరల్ సిస్టమ్ లో లేమా? మోడీకి కనిపిస్తలేమా? మాకు జనాభాను కంట్రోల్ చేసినందుకు ఏమి ఎక్స్ట్రా సీట్లు ఇస్తారు? నర్సయ్య గారు అంటే పెరగొద్దంటారా? రెవెన్యూ ఎక్కువ నర్సయ్య గారు ఎక్స్ట్రా ఏం సీట్లు ఇస్తారు? ముఖ్యమంత్రి గారు కూడా ఇదే చెప్తున్నారు కదా. నర్సయ్య గారు నియోజకవర్గాల పునర్విభజన జరగొద్దంటారా? అయితే సార్ నేను ఏమంటున్నా, మహిళా బిల్లును సపరేట్ చేయండి. సరే, సపరేట్ చేసిన నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటారా వద్దంటారా? డీలిమిటేషన్ జరగాలి. 2026 జనాభా లెక్కలు మార్చి 2027 లో వస్తాయి కాబట్టి దాని ప్రకారం జరిగితే వాస్తవాలు ఉంటాయి. 2011 ప్రకారం జరుపుతామంటున్నారు. మరి దానికంటే ఇప్పుడు ఉన్న 543 కంటిన్యూ చేయొచ్చు కదా. మీరు చేసే ఘనకార్యం ఏంది? నేను అంటున్నా, వాళ్ళే చెప్తున్నారు కదా, ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు. 2027 మార్చి 31 వరకు జనాభా కంప్లీట్ అవుతుందని చెప్పారు. 2029 లో ఎన్నికలు ఉన్నాయి. ఆ లోపల ఇవన్నీ చేయొచ్చు కదా. ఇవన్నీ ఏం చేయరు. వాళ్ళకు అనుకూలమైనట్టు, వాళ్ళు అనుకున్నట్టు ఏమైనా ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోస్తూ అనవసరమైన విషయాలు ప్రజల మైండ్లలో పెడుతూ పేద ప్రజలను, దక్షిణాది ప్రజలను మోసం చేయడానికే ఈ కుట్ర జరుగుతుంది అనేది స్పష్టంగా చెప్తా ఉన్నాం. మరొకసారి చెప్తా ఉన్నాం, 33% మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నాం. మేమే తెచ్చినాం, మేమే ఇస్తాం, మేమే ప్రజల కొరకు పనిచేస్తాం. రైట్. తిరుపతి రెడ్డి గారు, నర్సయ్య గౌడ్ గారు మాట్లాడింది విన్నారు. దీనిపైన మీ సమాధానం. రూపాయి ఇస్తే మనకు రూపాయి ఇవ్వట్లేదు, కానీ మిగతా రాష్ట్రాలకు మాత్రం రూపాయి ఇస్తే 3 రూపాయల 50 పైసలు ఇస్తారు.
మనకు మొండిచేయి చూపుతున్నది కేంద్ర ప్రభుత్వం అన్నట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇంకోటి మహిళా బిల్లుకు దీని వెనుక లింక్ ఏంటి, అసలు తెచ్చింది మేము, మళ్ళీ ఇప్పుడు ఎందుకు దీనికి లింక్ పెట్టారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. తిరుపతి రెడ్డి గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. ఒకటి సార్, కేంద్రం నుంచి ఏదో ఈ రోజు 10-12 సంవత్సరాల నుంచి మాత్రమే కేంద్రం అంటే రాష్ట్రం నుంచి నిధులు వెళ్తే కేంద్రం నుంచి వచ్చే నిధులలో కోత విధించారు. అంతకన్నా ముందు ₹1 ఇస్తే 10 రూపాయలు ఇచ్చిండ్రు, 10 రూపాయలు ఇస్తే 16 రూపాయలు ఇచ్చిండ్రు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతుంది సార్. అయితే 60 సంవత్సరాల కాంగ్రెస్ అధికారంలో, 55 నుంచి 60 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంటే కేంద్రం ఏ విధమైనటువంటి దాంట్లో ఒక 30 నుంచి 32% కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వచ్చేటువంటి, ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపుగా 42% మనం పంపించిన దాంట్లో నిధులు వాపస్ అనేటువంటివి మన అభివృద్ధికి అనేటువంటివి వస్తాయి. మిగతా సంబంధించినటువంటి రాష్ట్రాలకు ఎక్కువగా పోతున్నాయి, వాళ్ళు తక్కువగా సంపాదిస్తున్నారు, తక్కువగా జిఎస్టీలు కడుతున్నారు, తక్కువగా వాళ్ళ రెవెన్యూ అనేటువంటిది ఉంది అనేటువంటి ఉద్దేశం సారు చెప్పడం జరుగుతుంది నరసయ్య గౌడ్ గారు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఇది భారతదేశం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రానికో బీహార్కో లేక మన పక్కన ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల కోసం భారతదేశంలో ఉన్నటువంటి అంత్యోదయ అంటే మన అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, భారతదేశంలో ఉన్నటువంటి ఒక చిట్ట చివరి వ్యక్తి వరకు డెవలప్మెంట్ అభివృద్ధి జరిగితేనే, ఆ యొక్క అభివృద్ధి ఫలాలు అందుతేనే భారతదేశం అనేటువంటిది సుభిక్షంగా ఉంటుందనేటువంటిది మన రాజ్యాంగంలో మన అంబేద్కర్ గౌరవనీయులైనటువంటి దివంగత అంబేద్కర్ గారు చేసినటువంటి దాంట్లో మనము నిన్ననే అంబేద్కర్ గారికి మాలలేసిండ్రు, దండాలు పెట్టిండ్రు, అద్భుతంగా మాట్లాడినరు. కానీ ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీలో మాత్రం ఈ విధమైనటువంటి చర్చలు 60 సంవత్సరాల నుంచి గుర్తురానటువంటి ఈ యొక్క కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు రావాలనేటువంటిది గుర్తురానటువంటి విషయము ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ లో అద్భుతంగా భారతదేశం ముందరికి వెళ్తున్నటువంటి విషయం చూస్తేనే వీళ్ళకు గుర్తొచ్చింది. మీరు మనం కడుతున్నటువంటి ఏ రాష్ట్రమైనా కడుతున్నటువంటి పన్నుల్లో లేదు అనుకుంటే, ఒక కుటుంబంలో ఒక 2-3 అన్నదమ్ములు ఉంటే, ఒక 4 అన్నదమ్ములు ఉంటే, నలుగురు ఒక్కొక్క స్థాయిలో సంపాదించినప్పుడు ఆ స్థాయిలో సంపాదన మొత్తం కుటుంబ పెద్దకు వాళ్ళ నాన్నగారికి అప్పచెప్పి, వాళ్ళ నాన్నగారు ఏ విధమైనటువంటి అందరూ డెవలప్మెంట్ అయ్యే విధంగా, 4 అన్నదమ్ములు ఒకే విధంగా డెవలప్ అయ్యే విధంగా చూస్తుంది వాళ్ళ తండ్రి గారు అని బట్టి. తండ్రి స్థానంలో ఉన్నటువంటి కేంద్రం కూడా, కేంద్రం అంటే ఏ పార్టీ ఉన్నా సరే, అది బీజేపీ పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఏదైనా సరే ఉన్నటువంటి దాంట్లో ప్రతి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి దాన్ని ఎక్కడ అభివృద్ధి తక్కువగా ఉందో వాళ్లకు నిధులు కేటాయించి వాళ్ళను కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాలతో పాటు వాళ్ళను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఫండ్స్ కేటాయింపు అనేటువంటిది జరుగుతుంది. నేను ఎక్కువగా సంపాదిస్తున్నాను, నాకు ఎక్కువగా ఇవ్వండి, ఓకే, మనం ఆశపడడంలో తప్పు లేదు. కానీ ఈ యొక్క వ్యవస్థలో ఆ విధంగా, రాజ్యాంగంలో ఆ విధంగా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ₹1 సంపాదిస్తే ₹1 సంబంధించినటువంటి దాంట్లో నీకు డబ్బులు సంపాదించిన తర్వాత ఈ దానికోసం మన రక్షణ వ్యవస్థ కోసం ఎంతగా వెళుతుంది, ఈ నడవడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల కోసం ఎంత కేటాయిస్తున్నాము, ఆ పథకాల ద్వారా వచ్చేటువంటి అమౌంట్ మనకి ఎంత వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. పెద్దలు నరసయ్య గౌడ్ గారికి ఇదంతా తెలియని కాదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఎంతసేపు బీజేపీని ఆడిపోసుకోవాలి, అద్భుతంగా నాకు మాటలు వస్తాయి, మాట చాతుర్యం ఉంది, వాక్చాతుర్యం ఉంది, జనాలని గందరగోళానికి గురి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మాట్లాడుతున్నా. కానీ పెద్దలకు ఇవన్నీ తెలియనటువంటి విషయం కాదు అని నేను అనుకుంటున్నాను. రైట్. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి, రేపు వచ్చే ఎన్నికల కోసమేనా ఈ నియోజకవర్గాల పునర్విభజన? దీంట్లో బీజేపీ అధికారం చేజిక్కడం కోసమేనంటారా? మనము ఒక్కసారి చరిత్రను గమనించండి. ఇప్పుడు ఇద్దరు నరసయ్య అన్నయ్య గారు కానివ్వండి, ఇప్పుడు బీజేపీ నుంచి ప్రతినిధిగా ఉన్న అన్నగారు కానివ్వండి, వాళ్ళ మాటల్ని గమనించండి. మీరు చరిత్రని మనం గమనిస్తే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్ని రాష్ట్రాలకు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలైనా కూడా న్యాయం చేయలేకపోయినాయి. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూనే ఉన్నారు. మీరు ఒకటి గమనించండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఎన్నో రకాలుగా కేంద్రానికి సహకరించిన మా నాయకులు
2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పటి వరకైతే కేంద్రం నుంచి సరైన సమన్యాయం జరిగిందో అప్పటి వరకు మనం సహకరించినాం కేంద్రానికి. ఎక్కడైతే చిన్న చూపు చూడడం మొదలైందో అప్పుడు మనం ఎదిరించడం స్టార్ట్ అయింది. ఇది చరిత్ర. మనము నిజాన్ని ఎప్పుడు కూడా దాచాలని చూసినా అది దాగదండి. నిజం నిజమే ఉంటది, నిప్పులాగా బయటకు వస్తుంది. దానికి సమయం కాలం వచ్చినప్పుడే ఎవరు ఏందనేది బయటపడుతుంది. మనం చరిత్రను గమనించండి. కేసీఆర్ గారు ఎన్నిసార్లు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటి నుంచి, అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపారు, ఎన్నో సార్లు ఎదిరించారు, ఎన్నో సార్లు వారికి ఎదురు పడినప్పుడల్లా మా తెలంగాణ సమస్యల గురించే వివరంగా చెప్పారు. ఇది వాళ్ళు కూడా చెప్పిన మాటలే. అందుకే మేము చెప్పేది ఏంటంటే ఈ 2 జాతీయ పార్టీలు మన రాష్ట్రాన్ని కానివ్వండి, మనలాంటి రాష్ట్రాలని ఎన్నో రకాలుగా చిన్నచూపు చూస్తున్నాయి అనేది వాస్తవం. ఇప్పుడు వీళ్ళు అంటారు బీజేపీ వాళ్ళు, మరి ఎందుకు ఇవన్నీ ఎన్నికల ముందే చేస్తున్నారు, ఇంతకుముందు ఎందుకు, మరి అంతకంటే ముందు మీరు ఉన్నారు కదా, మీరు ఎందుకు చేయలేదని. ఇదే జరుగుతుంది చరిత్రలో. ఇక్కడ నిందలు వేసుకోవడం కన్నా నిజంగా ప్రజలు ఇప్పుడు ఏ రకంగా అయితే జనాభా పెరిగిందో, ఏ రకంగా అయితే ప్రజలకు అవసరాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా ప్రతి నిర్ణయం సవరణ చేసుకోవాలి. అన్ని రకాలుగా న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాలి. ఎన్నికల ముందనే కాదు, మనకి ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడైనా ఉంటాయండి. మీరు ఒకటి గమనించండి, ఎన్నికలు ఇప్పుడు ఈ ఎన్నికలే కాదండి, ఒక 1 year 2 years ఆగితే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు ఉన్నా ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకుండా దేశంలో ఉన్న దేశ అభివృద్ధికి, దేశ జనాభాకి ఏమి అవసరమో అది ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అన్ని రాష్ట్రాలని ఒకే విధంగా చూడాలి. ఇప్పుడు ఎంతసేపు మన ఈ దక్షిణాది రాష్ట్రాలకి ఉప మంత్రులను ఇస్తారు కానీ మంత్రులను ఇవ్వరు. అదే కేంద్రంలో ఉన్న అన్ని అక్కడ సైడ్ మన నార్త్ రాష్ట్రాలకు మాత్రం అన్ని పెద్ద పెద్ద పదవులు వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే ఒక్క విషయం అని కాదు, ప్రతి విషయంలో మీరు క్షుణ్ణంగా గమనించండి. ఇది ఒక అరగంటలో 20 నిమిషాల్లో మనం చర్చలో మాట్లాడేంత చిన్న చిన్న సబ్జెక్ట్ కాదు. ఇది చాలా పెద్ద విషయాలు. ఇవి నిజంగా ఎవరికి వారు ఆలోచించి, ఏ పార్టీకి వారు ఆలోచించి వారి ప్రాంతాలకి, వారి ప్రజలకి న్యాయం జరిగే విధంగా మనం ముందుకెళ్లాలనేది మా ఉద్దేశం. రైట్. నర్సయ్య గారు మీరు చెప్పండి. ఇక్కడ హైదరాబాద్లో డివిజన్లు మార్చారు, పెంచారు. మరి ఇక్కడ చేస్తే కరెక్టు, అలాగే కేంద్రంలో చేస్తే తప్ప అంటారా? మధుగారు, నేనేమంటున్నా, ఈ హైదరాబాద్ డివిజన్లకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వీటికి ఏమాత్రం లింక్ లేదు. ఎందుకంటున్నంటే ఇప్పుడు కొత్తగా జనాభా ఇక్కడ కూడా పరిపాలన సౌలభ్యం కోసమే ఇక్కడ కూడా నేనేమంటున్నా చాలా సార్, ఇప్పుడు నేనేమంటున్నంటే కొత్తగా కొన్ని మున్సిపాలిటీలు, కొన్ని గ్రామాలు వచ్చి కలిసినాయి కాబట్టి పెంచడం జరుగుతూ ఉంది. దాని పరంగా పరిపాలన నేనంటున్నా ఇదే పరిపాలనా సౌలభ్యం కొరకు, ప్రజల సౌలభ్యం కొరకు, లేకపోతే దేశ సమగ్ర కొరకు వీరు చేస్తుండ్రానే నేను సూటిగా అడుగుతున్నాను కదా సార్. ఇప్పటి వరకు కదా వాళ్ళు డీలిమిటేషన్ మీద ఏదో విషయం చెప్పడానికి ప్రయత్నం చేసింది తప్పితే ఎందుకు లింక్ చేసి ప్రవేశపెట్టి అంటే వారు సైలెన్స్ ఉండరు. వాస్తవం అంటే వాళ్ళు చెప్పడానికి ఏం లేదు వాస్తవంగా. ఎందుకంటే వారికి కూడా తెలుసు వారు ఎందుకు తెచ్చిండ్రు, దానివల్ల ఉపయోగం ఏందో వారు తెలుసు. నేను అదే సూటిగా నేను పట్టుకున్నా. ఎందుకు పెట్టి ఆల్రెడీ ఇది వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు పెట్టిరు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలనే 70% ఆదాయం వస్తుంది, ఆదిలాబాద్ లో రాదు కదా, మరి ఈ ప్రోరేటా పద్ధతిలో పెంచితే వీళ్ళకే పెంచాలని అంటారు. నేను అంటున్నా రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటారా మీరు? దేశాన్ని పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దేశాన్ని యూనిట్గా తీసుకొని మేము 50% పెంచుతామని చెప్పారు సార్. అంటే దేశం మొత్తం ఒకటే, మరి అందరూ సమానం అన్నారు. ఇప్పుడు ఉన్నది పర్సెంటేజ్ చేంజ్ కాకుండా చేస్తామంటారు. నేను అనేది ఇదే పట్టుకున్నాను. నేను ఏమంటున్నా అంటే సార్, మీరు డీలిమిటేషన్కి వచ్చిండ్రు, మీ చేతుల్లోనే అధికారం ఉంది, మీరే ప్రకటించిండ్రు 2027 మార్చి 31 వరకు కొత్త జనాభా లెక్కలు వస్తాయి అని మీరు పార్లమెంట్ లో ఇంతకుముందు ప్రకటించి దాని తర్వాత వచ్చే 29 ఎన్నికలలో అమలు చేస్తామన్నారు కదా. నేను అదంటారు, మీరు 26 నడుస్తుంది, మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసిర్రు, మీరు అది చేయండి, ఆ లెక్కల ప్రకారం చేయండి అంటున్నా. చేసేటప్పుడు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే రిక్వెస్ట్ మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. నెంబర్ 1 ఏంటంటే 70లో
మీరు అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణ వల్ల మేము బాగా పిల్లలను కంట్రోల్ చేసినాం కాబట్టి జనాభా తగ్గిపోయింది. ఉత్తరాది రాష్ట్రాలు కంట్రోల్ చేయలే కాబట్టి జనాభా పెరిగిపోయింది. మరి దానికి మమ్మల్ని శిక్షిస్తారా అనేది ఒక ప్రశ్న. రెండవది ఏంటంటే ఈ 5-6 రాష్ట్రాలు కలిసి 53% రెవెన్యూ దేశానికి అందిస్తున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు మా గొంతు వినిపించకూడదా పార్లమెంటులో? మా సమస్యలు వినేదెవరు? ఇప్పుడు 24% ఉన్నాం కాబట్టి మా ప్రమేయం లేకుండా మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మాకు ఏం చేయి చూపిస్తున్నారు, మోకాలు చూపిస్తున్నారు, మీకే మీరు ఉంటేంత పోతేంత అన్నట్టు చూస్తున్నారు మమ్మల్ని. మరి ఇప్పుడు మరికొంత కాలం కూడా మళ్ళీ డీలిమిటేషన్ వచ్చే వరకు ఇదే బాధ మేము పడాలనా? ఈ 50% అనేది మోసం. నేను అంటున్నా, నువ్వు పెంచక ఉంటే కూడా సేమ్ ఉంటది కదా, నువ్వు పెంచకుంటే కూడా సేమ్ ఉంటది కదా. ఒకవేళ 2011 జనాభా లెక్కల ప్రకారం చేసేదైతే నువ్వు 24 ఎందుకు చేయలేదని అడిగితే దాని సమాధానం లేదు. అంటే రాజకీయ దురుద్దేశం. మహిళల ఓట్లను ఈ పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎలా గంపగుత్తగా తీసుకోవాలి అనే ఒక చర్చకు మాత్రమే ఈ డీలిమిటేషన్ తోటి తీసుకొచ్చారు. మహిళా బిల్లును పక్కన పెట్టి డీలిమిటేషన్ చేయండి. మీరు అన్ని రాష్ట్రాలకు ప్రతులు పంపించండి, అందరి అభిప్రాయాలు తీసుకోండి. మీరు పెద్దన్న తండ్రి స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి మరి మేము అడుగుతున్నాం, ఇది న్యాయమా తెలుస్తుందా? ఒక స్టాలిన్ అడుగుతుందా, ఎవరు అడుగుతున్నా అనేది మీకు తెలుసు కదా. లెక్కలన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా. ఆ లెక్కలలో ఉన్న బొక్కలేందో మీకు తెలుసు కదా. మా పరిస్థితి ఏందో తెలుసు కదా. రాజకీయంగా ఏ ప్రాధాన్యత లేదని మేము తెలుసుకున్నాం కదా. కనీసం ఇన్ని రోజులు ఇచ్చినటువంటి పదవులలో మాకేమి ఇచ్చిరో తెలుసు కదా. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పటికైనా ఈ 2 రకాల పనులు చేసినందుకు ఈ 2 రకాల మమ్మల్ని మరొకసారి శిక్షించవద్దని మాత్రమే మేము చెప్తా ఉన్నాం. మహిళా బిల్లును లింకు చేయొద్దని చెప్తా ఉన్నాం. మీరు ఇప్పుడు లింకు చేసి పార్లమెంట్ కు తీసుకురావడం వల్ల వీళ్ళకు అదనంగా ఏ అడ్వాంటేజ్ ఉందంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే డీలిమిటేషన్ కనుక నేను అవునండి, డీలిమిటేషన్ ఒకసారి ఇందిరాగాంధీ గారు వాయిదా వేసిరు, ఆ తర్వాత వాజ్పేయి గారు 2001లో మళ్ళొక 25 సంవత్సరాలకు వాయిదా వేస్తే మళ్ళొక్కసారి వాయిదా వేసుకోవచ్చు కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ సూటిగా 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. నెంబర్ 1, మీరు చేసిన మొట్టమొదటి తప్పేందంటే డీలిమిటేషన్ దాంతో మహిళా బిల్లు యాడ్ చేసి రాజకీయ కుట్ర, మహిళల ఓట్ల దోపిడీకి పాల్పడుతుండడం రాజకీయ కుట్రను. రెండవది, ఈ దక్షిణాది రాష్ట్రాలు 2 మంచి పనులు చేసినాయి, అది జనాభాను నియంత్రించినాయి, ఆర్థికంగా ఎదుగుదలతోటి 53% పన్ను కడతా ఉన్నాయి, డబ్బులు ఇస్తా ఉన్నాయి. ఈ రెండింటికి మాకేమన్నా నజరానగా కొన్ని సీట్లు పెంచుతారా? మా వాయిస్ పార్లమెంట్ లో వినిపించేటట్టుగా, మేము లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏర్పడకుండా ఉండేటట్లుగా మీరు సూచించే సూచనలేంది, ఇచ్చే రెమెడీస్ ఏంది, మా గొంతు వినిపించేటందుకు మీరు చేస్తున్న ప్రయత్నం ఏంది? లేదు అంటే మళ్ళీ మా గొంతు నొక్కేసి తొక్కేసి మీరు ఉంటెంత పోతెంత అంటే మరొక తెలంగాణ ఉద్యమం వస్తుంది, మరొక నక్సల్స్ ఉద్యమం. ఇప్పుడు నక్సల్ ఉద్యమం ఎందుకు వచ్చిందండి? ఈ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందండి? ఈ ప్రాంతీయంగానే వచ్చింది కదా. మా వాయిస్ లేదు, మాకు ఆర్థికంగా డబ్బులు వస్తలేవు, మాకు డెవలప్మెంట్ లేదని అయితేనే కదా ఇలా మనం తెలంగాణ కొరకు కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. మరి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే దక్షిణాది రాష్ట్రాలు కూడా తిరగబడతాయి. ఇలాంటి తిరుగుబాటుకు మీరు ఆజ్యం పోయొద్దు. దక్షిణాది రాష్ట్రాలను సీట్లు పెంచి మీరు డీలిమిటేషన్ తోటి మహిళా బిల్లును డీలింక్ చేయండి అని మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్, శ్రీకాంత్ గారు మీరు చెప్పండి చివరిగా ఈ డీలిమిటేషన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఏదైతే జరుగుతుందో అది జరగాలి. ఎందుకంటే జనాభా పెరిగింది. ఇప్పుడు అన్నగారు అన్నట్టు ఎక్కువ శాతం ఎక్కడ అవసరమో అక్కడ చేయాలి, ఎక్కడ అవసరం లేదో అక్కడ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు అన్నగారు అన్నట్టు నార్త్ సైడ్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, సౌత్ సైడ్ తక్కువ ఉంది. కాబట్టి ఎక్కువ అవకాశాలు ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చేలాగా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ నాయకుల మాటలు కూడా, ఇక్కడ నాయకుల సూచనలు కూడా కేంద్రం పరిశీలనలో తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మాకున్న ఒక చిన్న సమాచారం ఏంటంటే కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ బిల్లును కూడా రద్దు చేస్తున్నారని తెలిసింది. మరి అది రద్దు చేస్తే మరి మీరు సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మీరు ఇచ్చిన మాట మరి ఏ విధంగా అది ప్రజల్లోకి వెళ్తుంది అనేది మీరే ఆలోచించుకోవాలి. అంత ఆ ఉపాధి కల్పించాల్సింది కేంద్రం బాధ్యత. మరి అది రద్దు చేయడం అనేది అది ఏందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా
850కి పెరుగుతుంది కాబట్టి అందులో ఎక్కువ శాతం సౌత్ రాష్ట్రాలకు అవకాశం ఎక్కువ ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. తెలంగాణలో 175 ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతున్నాయి అంటున్నారు, రైట్. అలాగే ఎంపీ స్థానాలు 25 పెరుగుతున్నాయి అంటున్నారు. అది Right, అన్ని right. విధాలుగా శ్రీకాంత్ గారు. ఆలోచించి జనాభా రేషియోని ప్రకారంగా తీసుకోవాలని మా ఉద్దేశం. రైట్. తిరుపతి రెడ్డి గారు చివరిగా 1 minute లో క్లోజ్ చేయండి. సార్, మన పెద్దలు నర్సయ్య గౌడ్ గారు మాట్లాడినట్లు ఉత్తరాది రాష్ట్రాల నుంచి మాకు ఎలాగో ప్రాతినిధ్యం అనేటువంటిది జనాలు తీసేసిండ్రు, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా తీసేస్తే మా కాంగ్రెస్ పరిస్థితి ఏంది అనేటువంటిది భావనలో ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కేవలం బీజేపీ మాత్రమే పోటీ చేస్తుంది, బీజేపీ ఇతర పార్టీలు ఎవరు పోటీ చేయొద్దు, మేము రాసిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని లోక్సభ స్థానాల్లో పోటీ చేయడానికి ప్రతి పౌరునికి హక్కు అనేటువంటిది ఉంది. అది మర్చిపోయినట్టున్నారు నర్సయ్య గౌడ్ సారు. ఒకటే ఒక విషయం, ఎట్లాగో భారతదేశం మొత్తం కలిసి ఉంటే మేము భారతదేశాన్ని ఆల్రెడీ ఒకసారి పాకిస్తాన్ గా ఇండియాగా మత ప్రాతిపదికన విడగొట్టినటువంటి ఘన చరిత్ర మన కాంగ్రెస్ది. అదే విధంగా ఇప్పుడు కూడా ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలుగా విడగొట్టి మా రాహుల్ గాంధీ గారిని లేకపోతే మా యొక్క రేవంత్ రెడ్డి గారిని ప్రధానమంత్రి చేసుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడడం అనేటువంటిది ఆశాస్పదము. ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా చూడడమే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పని. ఇప్పుడు భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మోడీ గారు అనేటువంటిది ప్రజలను ఉద్దేశించి ప్రజలను దృష్టిలో పెట్టుకొని భారతదేశాన్ని తన కుటుంబంగా భావించి ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి అడుగు ముందలికెళ్తుంది. ఇంతకుముందుకు మన శ్రీకాంత్ గారు ఉపాధి హామీ గురించి మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని ఎక్కడ రద్దు చేయట్లేదు సార్. ఉపాధి హామీ పథకంలో పేరు మార్చి దానికి సంబంధించి 100 రోజులు పని దినాలుగా ఉంటే 125 రోజులు పని దినాలుగా పెంచుతున్నారు. 125 రోజులు పని దినాలుగా పెంచుతున్నారు. దయచేసి అది గమనించగలరు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్యానెల్లో పాల్గొన్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి బియాండ్ ది హెడ్లైన్స్. రేపు వచ్చే బియాండ్ ది హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగువాడి సత్తా. థ్యాంక్ యూ.